ఖచ్చితంగా ఒక వ్యాధితో మనందరం బాధపడుతున్నాం. ఆ వ్యాధే వాడి బలం. ఆ వ్యాధి ఏంటంటే క్రోధం, లేదు కోపం. సైతాన్ దగ్గర 9 ఆయుధాలు ఉన్నాయి, దేవుడి దగ్గర కూడా 9 ఆయుధాలు ఉన్నాయండి. సైతాన్ దగ్గర ఉన్న ఆయుధాలను అరిషడ్వర్గాలు అంటారు. అరి అనగా శత్రువు, షట్ అనగా 6, వర్గములు అనగా 6 రకాలు అంత అనగా 6 రకాలైన శత్రువులు మనుషులు ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే అరి షట్ అంటాం కంటే అరినవ వర్గాలు అంటూ ఇంకా మేలేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కామ, క్రోధ, లోభ, మోహ, జార, చోర, ఘోర, మత, మాత్సర్యాలనే 9 అరినవ వర్గాలు మనలో ఉన్నాయి పిల్లలు. అరి షట్ కాదు, అరి నవ కూడా ఉన్నాయి మనలో. అంతేకాదు దేవుడు కూడా నవఫలాలను మన నుంచి ఆశించాడండి. ఆ నవఫలాలు మీకు తెలుసు, అవే ఆత్మఫలాలు. ఏంటవి? ప్రేమ, సాత్వికం, సమాధానం, సంతోషం, దయాళుత్వం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం. దాని దగ్గర 9 ఉన్నాయి, దేవుడి దగ్గర 9 ఉన్నాయి. దేవుడి దగ్గర ప్రేమ అది మొదట పెట్టాడు, కానీ వాడు కామ అన్నది మొదలు పెట్టాడు. కామం. దేవుడు సంతోషం మొదలు పెట్టాడు, వాడు క్రోధాన్ని 2వ ప్లేస్ లో పెట్టాడు.